మత్తయి సువార్త ఓకే 21వ అధ్యాయం. నిన్నటి దినాన మనం ఎన్ని వచనాల వరకు ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాము? ఎవరైనా ఒకరు చెప్పండి. నిన్న మీట్లో ఓకే, వెరీ గుడ్. ఓకే, ఈరోజు 33 నుండి 46 వరకు చూసుకొని క్లోజ్ చేసుకుందాము. ఫాస్ట్గా ఎవరైనా 33వ వచనం చదవండి, ప్రేరేపించబడిన వాళ్ళు. మరి ఒక ఉపమానం వినుడి. ఇంటి యజమానును డోకకుండెను. అతడు ద్రాక్ష తోట వాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులను దాన్ని గుచ్చుకిచ్చి దేశరంతరము పోయెను. పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకొని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులు ఉంపగా. చాలు. ఓకే, 33వ వచనం ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఇది కూడా 33 నుండి మనకి 46 వరకు ఇక్కడ మనకు నిన్నటి దినాన్ని మనం చూసుకున్నాం. 26 నుండి 32 వరకు 20 నుండి 32 వరకు నిన్న చూసుకున్నాము. దీంట్లో జరిగిన డిస్కషన్ అంటే నిన్నటి దినాన జరిగినటువంటి డిస్కషన్ మీకు తెలుసు. ఎవరెవరికి మధ్యలో డిస్కషన్ జరిగింది అంటే అక్కడ ఉన్నటువంటి శిశువులకి దేవునికి కాదు, పరిసయ్యులకి, సద్దుకయ్యులకి, యేసుక్రీస్తుకు. ఇక్కడ 32 వరకు ఒక ఉపమానాన్ని చెప్పాడు. మరలా 33 నుండి 46 వరకు ఇంకొక ఉపమానాన్ని చెప్తున్నాడు. వాళ్ళకి ఆ ఉపమానం అర్థమైందా లేదో తెలియదు. అర్థమైనా కాకపోయినా కూడా మరలా వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని బట్టి మరలా ఇంకొక ఉపమానాన్ని 33 నుండి 46 వరకు ఇంకొక ఉపమానాన్ని చెప్తున్నాడు. ఈ యొక్క ఉపమానం మాత్రం వాళ్ళకి ఏంటంటే కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళ జీవితాన్ని కరెక్ట్గా సూచిస్తుంది. ఓకేనా, చాలా చిన్న ఉపమానమే, కానీ ఆ చిన్న ఉపమానంలోనైనా కూడా చాలా చక్కటి విషయాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా చూడండి. మరి ఒక ఉపమానము వినుడి. ఇంటి యజమానుడు ఒకడుండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాన్ని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను. మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, దేవుడు ఉపమాన రీతిలో ఎందుకు బోధిస్తాడు అంటే చాలా ఆయన యొక్క టీచింగ్ విధానంలో మీకు చేంజెస్ ఉంటాయి. కొన్ని ఉపమాన రీతిలో బోధిస్తాడు, కొన్ని ఉదాహరణలు తీసుకొని అంటే మన కండ్ల ముందు ఉన్నటువంటి వాటిని ఉదాహరణ తీసుకొని బోధిస్తాడు. పరలోక రాజ్యాన్ని మన ముందున్నటువంటి ఆవగింజతోని, పొలముతోటి, పులిపిండితోని ఇలా పోల్చుకుంటూ అంటే మన ముందు ఏదైతే వస్తువులు ఉన్నాయో వాటిని చూపించుకుంటూ బోధిస్తాడు. ఎందుకు ఓకే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఎందుకు దేవుడు అలా బోధించాడు అంటే శిశువులకు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకి, ఇజ్రాయేల్ ప్రజలకి, అప్పటి కాలంలో ఉన్న వారికి ఎందుకు అలా బోధించాడు అని అంటే అందరికీ అర్థం కావాలని. ఇప్పుడు అందరూ కూడా చదువుకున్న వాళ్ళే ఉండరు కదా. యేసుక్రీస్తు యొక్క మనస్తత్వం ఏంటిదంటే అందరికీ అర్థం కావాలి. చదువుకున్న వాళ్ళకి అర్థం కావాలి, చదువుకోని వాళ్ళకు కూడా అర్థం కావాలి. కాబట్టి ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనస్తత్వాన్ని బట్టి, అక్కడ ఉన్న వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని బట్టి యేసుక్రీస్తు టీచింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మనం కూడా అంతే, అంటే సంఘంలో ఉన్నటువంటి వాళ్ళని బట్టి టీచింగ్ అనేది చేస్తూ ఉండాలి. అంటే టీచింగ్లో మరలా వాక్యంలో తేడా రాకూడదు. వాక్యం ఉన్నట్టుగానే బోధించాలి. కానీ ఎలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది, ఎలా అయితే వాళ్ళు క్యాచ్ చేయగలరు, ఎలా అయితే వాళ్ళకి వాక్యం అర్థమయ్యి దాని ప్రకారంగా ఎలానైతే వాళ్ళు ముందుకు సాగగలరు అనేది ఆలోచించి టీచింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు 1-2 సార్లుగా ఆలోచించి ఉన్నటువంటి పరిస్థితులు, చదువుకున్న వాళ్ళైతే వాళ్ళకి ఏ విధంగా బోధిస్తే అర్థమవుతుంది, చదువుకోని వాళ్ళు ఉంటే ఏ విధంగా బోధిస్తే అర్థమవుతుంది అనేసి ఆలోచించుకొని బోధించాలి. ఇక్కడ యేసుక్రీస్తు చేసినటువంటి పని కూడా అదే. ఉపమాన రీతిగా అంటే వాళ్ళైనా చిన్నపిల్లల కథల రూపంలో వాళ్ళకి చెప్పడం అవసరం. అంటే దేవుని దృష్టిలో మనందరం కూడా చిన్నపిల్లలమే కాబట్టి అక్కడ ఉన్న పరిసర సద్దుకయ్యుల వాళ్ళని ఈ యొక్క కోణంలో చూసినా కూడా దేవునికి ఎంత ప్రేమ ఉన్నదో మనకు అర్థమవుతుంది. ఆయన ఏదో డైరెక్ట్ వాళ్ళకి డైరెక్ట్గా మీరందరూ కూడా ఇలా ఉన్నారు, మీ మనసులు మంచిగా లేవు, మీరు కఠినమైన హృదయాలు కలిగి ఉన్నారు, మీరు నిజంగా నరకానికే వెళ్తారు అనేసి డైరెక్ట్ ఆయన చెప్పలేదు. ఆయన ఉపమాన రీతిలో ఆ ఉపమానంలోని భావాన్ని వాళ్ళు ఇండైరెక్ట్గా అర్థం చేసుకొని వాళ్ళ హృదయాలు వాళ్ళకు నొచ్చుకొని వాళ్ళందరూ వాళ్ళు మారు మనసు పొందే విధంగా ఆయన
ప్రకటిస్తాడు. ఈ యొక్క ఉపమానాన్ని కూడా అంటే ఎంత చక్కగా వాళ్ళకి చెప్పాడంటే, ఆ ఉపమానముల వల్ల వాళ్ళ యొక్క మనస్తత్వము, వాళ్ళ యొక్క క్యారెక్టర్ మొత్తం కూడా ఏంటంటే ఈజీగా బయట పడేస్తది. కానీ ఆయన ఎలా చెప్పాడు, మళ్ళీ దాన్ని డైరెక్ట్ క్యారెక్టర్ చెప్పలేదు. డైరెక్ట్ చెప్పకుండా ఒక కథ రూపంలో చెప్పాడు. ఒక కథ రూపంలోనే చెప్పాడు. కానీ వాళ్ళ క్యారెక్టర్ మొత్తం కూడా ఏంటంటే దాంట్లో ఉంటది. దాన్ని డైరెక్ట్ చెప్పకుండా ఒక కథ రూపంలో, ఒక ఉపమాన రూపంలో వాళ్ళకి బోధించాడు. మరలా ఒకసారి చూడండి. మరి ఒక ఉపమానము వినుడి. ఇంటి యజమానుడు ఒకడుండెను. ఒక యజమానుడు ఉన్నాడు, అంటే ఇంటి యజమానుడు. అతడు ద్రాక్ష తోట నాటించి, అతనికి ఏమి ఉంది అంటే అప్పటి కాలంలో ఎక్కువగా ద్రాక్ష తోట అంటే ఎక్కువ ద్రాక్ష పండ్లను పండిస్తూ వాటిని అమ్ముకొని మరలా వాళ్ళు తినడానికి కానీ అవన్నీ కూడా ఎక్కువగా పండేది కాబట్టి అప్పటి ఉన్నటువంటి తోటనే ఇక్కడ రాయించాడు. ఒకవేళ ఇప్పటి కాలంలో చూస్తే ఇప్పుడు 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 ప్రజెంట్ మామిడి తోటలు కానీ లేదా మన సైడ్ పండేటువంటి ఏదైతే ఉన్నదో ఆ విధంగా అప్పటి కాలంలో వాళ్ళు ఉన్నటువంటి కాలంలో యేసుక్రీస్తు పరిచర్య చేసిన కాలంలో ఆ పరిసర సదుపాయాలు ఉన్నటువంటి ఆ కాలంలో ద్రాక్ష తోటనే ఎక్కువగా పండించారు కాబట్టి దేవుడు దాన్నే ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పాడు. ఎందుకంటే అలా చెప్తేనే మరి వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి అందుకనే వాళ్ళకి ఆ విధంగా అదే తోటను తీసుకొని వాళ్ళకి బోధిస్తున్నాడు. ఏమనంటే అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాన్ని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను. ఒక యజమాని అంటే ద్రాక్ష తోటను నాటించి దానికి కావలసినటువంటి నీటిని వాళ్ళు ఉండడానికి వాళ్ళు నివాసం చేయడానికి నివాసము కూడా అంటే వాళ్ళకు ఆ ద్రాక్ష తోటను చూసుకోవడానికి కాపుదల ఎవరైతే ఉన్నారో వాళ్ళు నివాసం చేయడానికి కావలసిన అన్నీ కూడా ప్రొవైడ్ చేసి ఇల్లుతో పాటు కరెంటు బిల్లు కానీ వాళ్ళకి ఆహారం కానీ అన్నీ కూడా ప్రొవైడ్ చేసేసి కొంతమంది పని వాళ్ళను ద్రాక్ష తోటలో పెట్టి ఈ యొక్క యజమానుడు మాత్రం దేశాంతరం పోయి మళ్ళీ ఒకసారి చూడండి. దేశాంతరము పోయెను. పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకొని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులను నంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకరిని కొట్టిరి, ఒకరిని చంపిరి, మరి ఒకరి మీద రాళ్ళు రువ్విరి. అయితే ఇప్పుడు యజమానుడు ఏం చేశాడు, ద్రాక్ష తోట నాటించి కావలసిన అన్నీ కూడా ప్రొవైడ్ చేసి దాంట్లో పని వాళ్ళని పెట్టేసి దేశాంతరం పోయి ఒకవేళ ద్రాక్ష తోటలో ఉన్నటువంటి ఆ యొక్క పని వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు ద్రాక్ష ఇప్పుడు ఏదైనా మనము తోటలో కానీ ఇప్పుడు మన భూమి కౌలుకిస్తాయి. ఇప్పుడు నార్మల్గా పల్లెటూర్లలో భూములను కౌలుకిస్తారు. కౌలుకిచ్చినప్పుడు ఏం చేస్తారు, ఎవరికైతే కౌలుకిస్తారో వాళ్ళు ఏం చేయాలి అంటే పంటను పండిస్తే ఆ పంటలో సగము యజమానికి ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ భూమి ఎవరిదై ఉన్నదో వాళ్ళకి ఖచ్చితంగా సగభాగం వాళ్ళకి ఇవ్వాలి. ఎంత పండింది అనేది ముఖ్యం కాదు. అక్కడ పండినా పండకపోయినా ఫస్ట్ వాళ్ళు రాపించుకొని ఖచ్చితంగా పండినా పండకపోయినా దాంట్లో వాళ్ళు ఏం చేయాలంటే ఆ భూమి వాళ్ళది కనుక వాళ్ళు పండించుకున్న అంటే పంటకు కావాల్సిన డబ్బులు మొత్తం వాళ్ళే పెట్టుకున్నప్పటికీ అయినా కూడా భూమి వాళ్ళది కాబట్టి వాళ్ళ నీళ్లు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి. అదేవిధంగా ఈ యొక్క యజమానుడు చేసిన పని కూడా అదే. పని వాళ్ళని పెట్టాడు, దేశాంతరం పోయాడు. ఈ యొక్క పని వాళ్ళు ఏం చేయాలి అని అంటే పండించిన దాంట్లో సగభాగం వీళ్ళు ఉంచుకున్నా కూడా సగభాగం ఎవరికి ఇవ్వాలి అంటే యజమానికి ఇవ్వాలి. కానీ వీళ్ళలో నుండి ఏ రెస్పాన్స్ లేదు. అంటే యజమానికి ఇన్ఫర్మేషన్ పంపించడం అంటే మేము ఇంత పండించినాం, దీంట్లో సగభాగం మీ భూమి మీరు మమ్మల్ని పని లేకుండా ఉన్న మాకు పని పెట్టించి దీంట్లో పెట్టారు కనుక సగభాగం నీకు ఇస్తాము, సగభాగం మేము ఉంచుకుంటాము అనేసి ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళ యొక్క మనసులో అలా ఉండాలి, వాళ్ళు ఇవ్వాలి. కానీ వాళ్ళలో నుండి ఇన్ఫర్మేషన్ ఏం లేదు. సో కాబట్టి యజమాని ఏం చేశాడు, కొంతమందిని పంపించాడు. ఏమనంటే నేను ఒక ద్రాక్ష తోట నాటించాను, దాంట్లో పని వాళ్ళని పెట్టాడు. అసలు ఆ ద్రాక్ష తోటలో ఎన్ని పండుతున్నాయి, ఎంత పంట వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ అయితే నాకు ఏం లేదు. సో కాబట్టి మీరు తెలుసుకోండి, నాకు రావాల్సింది నాకు తెచ్చులాగా మీరు వెళ్ళండి అనేసి కొంతమందిని పంపించాడట. పంపిస్తే వీళ్ళు ఏం చేశారు, తెలివిగా పంపించినటువంటి వ్యక్తిని ఏం చేశారంటే కొట్టి చంపినా కూడా మరలా ఏం చేస్తాడు, మరలా ఇంకో కొంతమందిని పంపిస్తాడు, క్షమిస్తాడు వాళ్ళని. వెంటనే రియాక్షన్ తీసుకోకుండా మరలా కొంతమందిని పంపిస్తే మరలా ఏం చేస్తారు వీళ్ళు, మరలా అతన్ని కూడా కొట్టి చంపేస్తారు. మరలా ఏం చేస్తాడు అని అంటే డైరెక్ట్ అంటే వేరే వాళ్ళని పంపిస్తే వీళ్ళు కొట్టి చంపేస్తున్నారు కాబట్టి సొంత కుమారుణ్ణే పంపిస్తే కొంచెం గౌరవం ఇస్తారు అనేటువంటి ఉద్దేశం చేత సొంత కుమారుని పంపిస్తే వీళ్ళు ఏం చేస్తారు, ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తారు. వేరే వాళ్ళని పంపిస్తేనేనా
వేరే వాళ్ళని పంపించినా మనం చంపేసినాం. కాబట్టి సొంత కుమారుని పంపిస్తే ఆ సొంత ఏంటి యజమానిని చంపేసినాం అనుకో ఇంకా మనల్ని అడిగే వాళ్ళే ఉండరు అనేసి ఆ యొక్క యజమానిని కూడా వీళ్ళు ఏం చేస్తారంటే చంపేస్తారు. ఆ యొక్క విషయాన్ని ఇదేంటిదంటే ఒక ఉపమాన రీతిలో వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని దేవుడు చెప్తున్నాడు. మరలా ఒకసారి చూడండి. ఆ కాపుల యొద్దకు తన దాసులను నంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకరిని కొట్టిరి, ఒకరిని చంపిరి, మరి ఒకరి మీద రాళ్ళు రువ్విరి. మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి. తుదకు నా కుమారుని సన్మానించదరనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపెను. అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు, ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకుందాము రండని తమలో తాము చెప్పుకొని అతన్ని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపడ పడవేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులనేమి చేయుననెను. ఈ యొక్క ఉపమాన భావము ఈ యొక్క ఉపమానాన్ని క్లియర్గా చెప్పాడు. కానీ వాళ్ళకి అర్థమైందో లేదో, కాకపోతే మనకి ఇప్పుడు మీరందరూ ఉన్నారు, ఇప్పుడు ఈ కోణంలో చెప్తే మీకు అర్థం కాదు. దీంట్లో ఉన్నటువంటి భావము ఏంటిదంటే ఆ ద్రాక్ష తోట యజమాని ఎవరు అంటే తండ్రి. ద్రాక్ష తోట యజమాని తండ్రి. ఇంతకీ ఆ ద్రాక్ష తోట, ఆ యొక్క ద్రాక్ష తోట, ఆ ద్రాక్ష తోటలో ఉన్నటువంటి పని వాళ్ళు ఎవరు అని అంటే చాలా చోట్ల దేవుడు ద్రాక్ష తోటను ఇజ్రాయేలు ప్రజలుగా దేవుడు చెప్తా ఉంటాడు. యెషయా గ్రంథంలో క్లియర్గా ఉంటుంది, చదవండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1 నుండి 7 వరకు ఎవరైనా చదవండి. మనం ఎగ్జాక్ట్లీ 8:30కి క్లోజ్ చేసుకుందాము, లెఫ్ట్ కాకూడదు. యెషయా 5వ అధ్యాయము 1 నుండి 7 వచనాల వరకు ఫాస్ట్గా ఎవరైనా చదవండి. పాడదను వినుడు, అతని ద్రాక్ష తోటను బట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వరాదరా. మీట్లో ఉన్న వాళ్ళు చదవండి. ఎవరైనా ఉన్నారా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అందరూ? సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారలారా, నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయం తీర్చవలనని మేము వేడుకొనిచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే దానికి చేయగలను. అదే ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కావడమేమి ఆలోచించుడే. ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పేదను. నేను అది మేసి వేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. పడగొట్టి పాడు చేసేదను. యజమాని ఎవరు అనంటే తండ్రి. ఆ ద్రాక్ష తోట వనము దాంట్లో పని వాళ్ళు ఎవరు అంటే మనకి ఇక్కడ క్లియర్గా మనకి తెలియజేస్తున్నాడు. మరలా ఒకసారి చూడండి. యెషయా గ్రంథము తీయని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బైబిల్స్ తీయండి. 1 నుండి 7 వచనాల వరకు చూడండి. నా ప్రియుని గూర్చి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గూర్చి పాడేదను వినుడి. సత్వ భూమి గల కొండ మీద నా ప్రియుని ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బూరుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారలారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్ము వేడుకొనుచున్నాను. ఎవరు? ఈ యొక్క ద్రాక్ష తోటలో ఉన్నటువంటి మనుషులు. ఈ యొక్క ద్రాక్ష తోట దేనికి సాదృశ్యము అంటే యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలను సూచిస్తుంది, ఇంకా యూదా వారిని సూచిస్తుంది. అక్కడ ఉన్నటువంటి పరిశీల సద్దుకేలను సూచిస్తుంది. నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్ము వేడుకొనిచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మీరేమి దానికి చేయగలరు? అయితే ఇప్పుడు ద్రాక్ష తోటకి మనం వేయాలంటే భూమిని దున్నాలి, దాంట్లో ఎరువులు వేయాలి, చెట్లను పెట్టాలి, నీళ్ళని పెట్టాలి. అవి ఎదిగేంత వరకు కూడా దానికి చుట్టూ కంచె వేయాలి. అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తే తప్ప ద్రాక్ష చెట్లు పెరిగి అవి కాపు కాసేంత వరకు కూడా ఏంటంటే చాలా జాగ్రత్తగా ఆ ద్రాక్ష తోటను కాపాడాలి. అదేవిధంగా దేవుడు కూడా మనము ఈ యొక్క ద్రాక్ష తోటలో ఉన్నటువంటి ఈ యొక్క ద్రాక్ష తోటకి దేవుడు మనకు మనుషులకు సాదృశ్యంగా తెలియజేస్తున్నాడు. ఏంటిది? దేవుడు మనకి భూమిని, గాలిని, నీటిని, మనకు కావాల్సినవన్నీ కూడా ఏం చేస్తాడంటే అన్నీ కూడా చాలా చక్కగా ప్రొవైడ్ చేసి మనకు కావాల్సిన, మనకి ఏదైనా కొదువగా ఉందంటే ఏం లేదు, మన నాలుకలో
50,000 రుచులు ఉంటే ఆ 50,000 రుచులకు కావాల్సినటువంటి పదార్థాలను మనకి ప్రకృతిలో పెట్టాడు. అంతేకాకుండా మనం తాగడానికి నీరు, దానికేమైనా దేవుడు ట్యాక్సీ తీసుకుంటున్నాడంటే ఏం తీసుకోవట్లేదు. మనకు వెలుగునియ్యడం కొరకు పవర్, మరలా పవర్ ఎక్కడ నుండి వస్తుందంటే నీటిలో నుండే తీసుకుంటున్నాం. మరలా నీళ్ళు ఎవరు ఇచ్చారంటే దేవుడే ఇచ్చాడు. ఇలా మనం చూస్తే దేవుడు మనకు కావాల్సినవన్నీ కూడా చాలా మంచిగా, అంటే మనకు శరీరానికి కావాల్సిన అవసరతలన్నీ కూడా, మన శరీరానికి ఏది అవసరం, ఒకవేళ మనకు అనారోగ్యం ఇస్తే కావాల్సినటువంటి మెడిసిన్ కూడా దేవుడు ప్రకృతిలో పెట్టేసి కావాల్సినటువంటి ఆహారము సరైన కాలంలో మనకి కాలాలను ఇస్తూ, పంటలు పండడానికి సరైన టైంలో కాలాన్ని ఇస్తూ, ఆ వెలుగుని, సూర్యుని, చంద్రుని ఇవన్నీ కూడా అన్నీ ప్రొవైడ్ చేసి మనకి నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవడానికి అప్పటికంటే ఇంకా ఎక్కువగా ఇప్పుడు మనకి బైబిల్ను ఇచ్చేసి, అప్పటి కాలంలో వాళ్ళకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చేసి, వాళ్ళకు వాక్యాన్ని ఒకవేళ చదివితే అర్థం కాదనేసి మళ్ళీ వాళ్ళకు ప్రవక్తలను పెట్టేసి, వాళ్ళకు సేవకులను పెట్టేసి, శాస్త్రులను పరిశీలన పెట్టేసి, ఇవన్నీ చేసినా కూడా ప్రజలలో నుండి ఏంటంటే ఫలం అనేది వస్తలేదు. దేవుడు మంచిగానే మనుషులందరినీ మంచి ఉద్దేశం చేతనే పుట్టించాడు. మనుషులందరినీ కూడా యథార్థవంతులుగానే పుట్టించాడు. కానీ ప్రజలందరూ కూడా ఎలా అయిపోయారంటే యథార్థమైన జీవితాన్ని వదిలిపెట్టేసి ఈ యొక్క కారు ద్రాక్షలు, అంటే ఆయన మంచి ద్రాక్షాలనే నాటాడు. కానీ వాళ్ళ హృదయంలో నుండి ఏంటిదంటే చెడు అనేది ఉద్భవిస్తుంది. నేను మంచిగానే, అంటే భూమిని మంచి ఉద్దేశం చేతనే చేశాను, మనుషులను మంచి ఉద్దేశం చేతనే చేశాను, సమస్త ప్రకృతిని కూడా నేను మంచి ఉద్దేశం చేతనే చేశాను. కానీ మనుషులలో నుండి ఎందుకు చెడు బయలుదేరింది? కారు ద్రాక్షాలు కాయడానికి కారణం ఏంటి? మీకు ఏం తక్కువ చేశాను అనేసి దేవుడు మనల్ని అడుగుతున్నాడు, అప్పటి కాలంలో ఉన్నటువంటి వాళ్ళని అడుగుతున్నాడు. ఇంతకంటే ఎక్కువ ఎవరు చేయగలరు? మనకి జీవితాన్ని ఇచ్చేసి, మనకు కావాల్సినవన్నీ కూడా ప్రొవైడ్ చేసి, మనల్ని ఇంత మంచి ప్రకృతిలో దేవుడు పెట్టినా కూడా మన నుండి కోరుకునేది ఏంటిదంటే దేవుడు ఒక్కటే, మన హృదయం ఆయనకు కావాలి. మన హృదయాన్ని ఆయనకి ఇవ్వకుండా, ఆయనకు రావాల్సినటువంటి ఘనత విగ్రహాలకు మనము చెందిస్తూ, ఆయనకు రావాల్సినటువంటి ప్రయారిటీ ఇవ్వకుండా మనం విగ్రహాలకు అర్పిస్తూ ఉంటే, మన హృదయం అంతా చెడుతో నిండుకుంటుంటే ఆయన ఎలా సహించగలడు? ఇప్పుడు మన జీవితానికి దేవుడు లెక్క అడగకూడదంటే అడుగుతాడు. అందుకే ఇక్కడ తెలియజేస్తున్నాడు, అది ద్రాక్ష పండ్లు కాయినని నేను కనిపెట్టినప్పుడు నేను ఇవన్నీ ప్రొవైడ్ చేశాను కదా, వాళ్ళ హృదయాల నుండి మంచినే వస్తుంది, అంటే మంచి కాయలే వాళ్ళు కాస్తారు, మంచినే వాళ్ళు ఫలిస్తారు అనేసి దేవుడు చూస్తూ ఉన్నాడు. కానీ అది కారు ద్రాక్షాలు కాయుటకు కారణమేమి? అంటే నేను వాళ్ళకి ఏం తక్కువ చేశాను? నేను ఏం చెడుగా వాళ్ళకి చేయలేదు కదా. ఈ యొక్క కారు ద్రాక్షాలు కాయడానికి ఇప్పుడు పరిసర సర్దుకెళ్ళి కూడా వాళ్ళకి దేవుడు ఏం తక్కువ చేశాడు? నిజమైన దేవుడిని, అంటే క్రీస్తుని తెలుసుకోవడం కొరకు ధర్మశాస్త్ర లేఖనాలను కూడా ఇచ్చాడు కదా. అయినా కూడా వాళ్ళు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అనేసి దేవుడు క్వశ్చన్ వేస్తున్నాడు ఇక్కడ. అది కారు ద్రాక్షాలు కాయుటకు కారణమేమి ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పేదను. నేను అది వేసివేయబడినట్లు దాన్ని కంచెను కొట్టివేసేదను. అది త్రొక్కబడినట్లు దాన్ని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రొవ్వబడదు, దానిలో గచ్చ పొదలను బలరక్షి చెట్లను బలిసి ఉండును. ఒకవేళ అంటే ఇది కారణం ఏంటి? నేను మంచిగానే, అంటే అన్నీ కూడా మీకు కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేసి అన్నీ నేను మంచిగానే చేశాను కదా, మీకు ఏది తక్కువ చేయలేదు కదా, అయినా కూడా ఎందుకు మీరు నన్ను నాకు రావాల్సినటువంటి ఘనత నాకు ఇవ్వకుండా ఎందుకు మీరు సృష్టిని పూజిస్తున్నారు అనేది దేవుని యొక్క క్వశ్చన్. ఇప్పుడు మనందరూ కూడా మలాకీ గ్రంథంలో దేవుడు చాలా క్లియర్గా చెప్తాడు. మలాకీ 1వ అధ్యాయం 6వ వచనం చదవండి ఎవరైనా. మలాకీ 1వ అధ్యాయము 6వ వచనం. మీట్లో ఉన్నవారు ఇంతకుముందు చదివిన సిస్టర్ కాకుండా వేరే వాళ్ళు చదవండి. మీట్లో ఉన్న వాళ్ళు చదవండి. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన గణపరచును కదా. నా నామం నిర్లక్షించి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యజమానులైతే నాకు భయపడవాడు ఉన్నాడు అని సైన్యంలో అధిపతి యెహోవా నేను అడగగా, నేను చేసి నేను లక్ష్య పెట్టిందని మీరు అందరూ. ఓకే రా, చాలు. ప్రతి ఒక్కరు కూడా చూడండి. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానిని గణపరచును కదా.
నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? ఇప్పుడు దేవుడు మనందరికీ ఇస్తున్నటువంటి క్వశ్చన్ ఇదే. మనం తండ్రిగా ఆయనను భావిస్తున్నాం, మరి ఆయనకు రావాల్సినటువంటి ఘనత మనం దేనికి ఇస్తున్నాం? మనం మనుషులకు ఇస్తున్నామా, లేకపోతే ప్రకృతికి ఇస్తున్నామా, దేనికి ఇస్తున్నాం అనేది మనం పరీక్షించుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారు? వీళ్ళు వాళ్ళ యొక్క ఆచారాలు, వాళ్ళ యొక్క పద్ధతులకు మాత్రమే వాళ్ళు ప్రయారిటీని ఇస్తున్నారు. కానీ వాళ్ళు ఎంత మాత్రం కూడా ఆత్మఫలాలు లేవు. ఆత్మఫలాలు లేకపోవడమే కాకుండా మొదటగా యజమానుడు ఏం చేశాడు? మొదటగా కొంతమందిని పంపించాడు. కొంతమందిని పంపిస్తే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళని చంపేశారు. అంటే దేవుడు ఏం చేశాడు? ఫస్ట్ స్టార్టింగ్లో ప్రవక్తలను పంపించాడు, దూతలను పంపించాడు. పంపిస్తే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ మాట వినకుండా వాళ్ళను కొట్టడము, కొంతమందిని డైరెక్ట్ చంపేయడము, కొంతమంది రాళ్ళు రువ్వి చంపేయడము, ప్రవక్తలని వాళ్ళ మాట వినకుండా వాళ్ళు బోధించేటువంటి సత్యాన్ని వాళ్ళు గ్రహించకుండా కొంతమంది ప్రవక్తలను పంపించారు. ప్రవక్తలను దూతలను పంపించినా కూడా ఏం ప్రయోజనం లేదని డైరెక్ట్ యేసుక్రీస్తే వచ్చాడు. యేసుక్రీస్తు వచ్చినా కూడా వాళ్ళు వదిలిపెట్టారా అంటే ఆయనను కూడా వదిలిపెట్టలేదు. ఆ యొక్క మీనింగ్ను దేవుడు ఆ యొక్క ఉపమానంలో తెలియజేస్తున్నాడు. దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో ఒక మాట ఉంటే చదవండి. 2వ దినవృత్తాంతంలో 15వ అధ్యాయము 16వ వచనం చదవండి ఎవరైనా. 2వ దినవృత్తాంతంలో దానికంటే ముందు 36, 15, 16 వచనాలు చదవండి. 2వ దినవృత్తాంతంలో 36వ అధ్యాయము. వారి పీతలు సిస్టర్స్ మీట్లో ఎవరు లేరా అండి? అందరు ఉన్నారా మీట్లో? ఒకసారి అందరు మ్యూట్ తీయండి. 15, 16 వచనాలు చదవండి సిస్టర్. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనమయందు తన నివాస స్థలమందున కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చింది. ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చిండను. వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యము తృణీకరించు, ఆయన ప్రవక్తను హింసించు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపం ఆయన జనుల మీదికి వచ్చును. ఇక్కడ ఈ యొక్క ఉపమానంలో ఉన్నటువంటి అక్కడ ఎవరిని పంపించాడు అంటే ప్రవక్తలను పంపించాడు. దూతలను పంపిస్తే వాళ్ళ వాక్యాన్ని వినకుండా తృణీకరించడమే కాకుండా వాళ్ళని ఏం చేశారంటే చంపించారు. ఆ యొక్క విషయాన్ని ఇక్కడ మనకి క్లారిటీగా మనకి 2వ దినవృత్తాంతంలో తెలియజేస్తున్నాడు. ఇంకా మనకి మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనం చదవండి. 23:37. చదవండి, వేరే వాళ్ళు చదవండి. అందుకు ఆయన మీ పూర్ణ హృదయంతోనూ 23:37 సిస్టర్. మత్తయి సువార్త మీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? పొగుడి తన పిల్లలు రెక్కల కింద ఎలాగూ చేర్చుకునను, అలాగే నేను నీ పిల్లలను ఎన్ని మార్లు చేర్చుకునేవారని ఉంటిది గాని మీరు వెళ్ళకపోతిరి. ఓకేనండి, చాలు. ప్రతి ఒక్కరు కూడా చూడండి. 37వ వచనం మరలా ఒకసారి. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగూ చేర్చుకున్నో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకునవలని నీ ఉంటిని కానీ మీరు వెళ్ళక పోతిరి. ఎవరు అనంటే వీళ్ళు. ఇప్పుడు మొదటి వారు, సెకండ్ వారు ఎవరు అనంటే ఇప్పుడు దినవృత్తాంతంలో ఉన్న ప్రవక్తలు, దూతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అంతేకాకుండా ఇక్కడ యేసుక్రీస్తు అండ్ ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా వీళ్ళు ఏం చేశారు అనంటే చంపేశారు. కొంతమంది రాళ్లతో కొట్టి ప్రవక్తలను చంపేశారు. ఆ విషయాన్ని దేవుడు ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. డైరెక్ట్గా కాకుండా నేను మీ యొద్దకు ప్రవక్తలను పంపాను, దూతలను పంపాను, వాళ్ళని మీరు ఏం చేశారు? కొట్టారు. ఇప్పుడు నోవాహు కాలంలో చూస్తే నోవాహు మాట ఎవరైనా విన్నారంటే ఎవరు వినలేదు. లోతు కాలంలో సొదొమ గొమొర్రా పట్టణం నాశనానికంటే ముందు దూతలను పంపిస్తాడు. 3 దూతలను పంపిస్తే ఆ 3 దూతలతో కూడా పాపం చేయాలి అనేటువంటి దుర్మార్గమైన ఆలోచన వాళ్ళలో ఉంటుంది. ఆ యొక్క దూతలను సహితము వాళ్ళు ఏంటంటే పోరాడడం కోసం ట్రై చేస్తారు. కానీ అక్కడ దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళ కళ్ళకు చీకటిని కలిగించి వాళ్ళని తప్పిస్తాడు. లోతును తన 2 కుమార్తెను తన యొక్క భార్య అక్కడ ఉక్కు స్తంభం అయిపోద్ది. నోవాహు కాలంలో కూడా సేమ్
నోవాహును ఒక దూతగా దేవుడు, ఒక ప్రవక్తగా అతన్ని వాడుకుంటాడు అక్కడ. కానీ అతను చేసినటువంటి సువార్తను ఎవరు కూడా లక్ష్య పెట్టరు. ఆ విషయాన్ని దేవుడు ఇక్కడ ఇండైరెక్ట్‌గా వీళ్ళతో చెప్తున్నాడు. అప్పుడు వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళను కూడా మీ పితరులు మీరు అంటే అప్పుడు మీ పితరులు నమ్మలేదు. ప్రెజెంట్ మీరు కూడా నన్ను నమ్మట్లేరు అనేటువంటి ఉద్దేశం చేత దేవుడు ఈ యొక్క ఉపమానాన్ని వీళ్ళకు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా వచ్చారు. అప్పుడు వీళ్ళ పితరుల యొద్దకి దేవుడు ప్రవక్తలను దూతలను పంపిస్తే వాళ్ళు వాళ్ళ మాట వినకుండా వాళ్ళలో కొంతమందిని చంపారు. కొంతమంది రాళ్ళతో కొట్టి చంపారు. కొంతమంది డైరెక్ట్ చంపేశారు. ఆ విషయాన్ని తెలియజేసి ఇప్పుడు నేను కూడా వచ్చాను. నన్ను కూడా మీరు చంపబోతున్నారు అనేటువంటి విషయాన్ని వీళ్ళకు ఇండైరెక్ట్‌గా దేవుడు ఇక్కడ ఆ యొక్క ఉపమానాన్ని తెలియజేశాడు. మరలా ఒకసారి చూడండి. 35 చూడండి. ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకరిని కొట్టిరి, ఒకరిని చంపిరి, మరి ఒకని మీద రాళ్ళు రువ్విరి. మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి. అంతే కదా! ఇప్పుడు పాత నిబంధన కాలంలో అనేక మంది ప్రవక్తలను పంపించారు. స్తెఫానుని ఎంత ఘోరంగా రాళ్ళతో కొట్టి చంపారో ఆ విధంగా పంపించినా కూడా మీరేం చేశారు? వాళ్ళని నమ్మలేదు. వాళ్ళు చెప్పేటువంటి బోధనని మీరు నమ్మకపోవడమే కాకుండా వాళ్ళని ఏం చేశారంటే మీరు చంపేశారు. అయినా కూడా మీ పైన ప్రేమ దేవునికి తగ్గలేదు. అయినా కూడా ఆయన యొక్క ప్రేమ, ఆయనకు హృదయం వీళ్ళకు ఇంకా అర్థం కావట్లేదు. అలా ప్రవక్తలను చంపినా కూడా మరి వీళ్ళని దేవుడు వదిలేయొచ్చుగా. వదిలేయలేదు. వదిలేయకుండా సొంత కుమారుని పంపించాల్సినటువంటి అవసరత ఏముందనంటే ఆయనలో ఉన్నటువంటి ప్రేమ అంత గొప్పదండి. దేవునికి మనపైన ఉన్నటువంటి ప్రేమ ఈ లోకంలో ఎవరికి ఉండదు. దేవుడికి మనపై ఉన్నటువంటి ప్రేమ అది ఏం ప్రేమ అంటే అది పిచ్చి ప్రేమ అనుకోవాలండి. నార్మల్‌గా ఇప్పుడు వీళ్ళ విషయంలోనే చూస్తే ప్రవక్తలను కొట్టి చంపినా కూడా నా కుమారుల సువార్తను ప్రకటించే వాళ్ళని కొట్టి చంపిల్లు కదా! వీళ్ళని ఎందుకు కనికరించాలి అనేటువంటి హృదయం ఆయనలో లేదు. అయినా కూడా సొంత కుమారుడిని పంపించేసి ఆ సొంత కుమారుడిని కూడా మీరు చంపేస్తారు అనే విషయాన్ని ఈ యొక్క సీక్రెట్‌ని అంటే ముందు జరగ శిలువ మరణం గురించి దేవుడు ఆ యొక్క సీక్రెట్‌ని ఇక్కడే రిలీజ్ చేసి వీళ్ళకు తెలియజేసినట్టుగా మనకు కనిపిస్తది. చూడండి. మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి. తుదకు నా కుమారుని సన్మానించెదరనుకొని తన కుమారుని వారి యుద్ధకు పంపెను. అయినను ఆ కాపుల కుమారుని చూచి ఇతడు వారసుడు, ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకొందాము రండని తమలో తాము చెప్పుకొని అతన్ని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపడ పడవేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులను ఏమి చేయుననెను. వాళ్ళకి ఉపమానాన్ని చెప్పి మరలా వాళ్ళనే అడుగుతున్నాడు. వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తున్నటువంటి సమాధానం ఏంటంటే చూడండి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులను ఏమి చేయునని నేను. అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి కాలములయందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చినని ఆయనతో చెప్పిరి. వాళ్ళ నోటితో వాళ్ళతోనే ఆన్సర్ చెప్పించిండు దేవుడు. ఆయనలో ఉన్నటువంటి తెలివి ఎంత బాగుందో చూడండి. ఉపమానాన్ని చెప్పింది వాళ్ళ కోసమే. మరలా వాళ్ళ నోటి ద్వారానే ఆన్సర్ చెప్పించిండు. వాళ్ళే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఆ దుర్మార్గులు వాళ్ళకు వాళ్ళే ఒప్పుకొని ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి ఎగ్జాక్ట్లీ కరెక్ట్. కఠినంగా వాళ్ళకి శిక్ష ఉంటదంటే ఉంటది. యేసుక్రీస్తుని వీళ్ళు నమ్మట్లేదు. అప్పటి కాలం ప్రవక్తలను ఇప్పుడు యోహాను గారిని వాళ్ళు నమ్మారా? నోవాహు గారిని, అబ్రహాముని వీళ్ళందరూ కూడా ఏంటంటే నమ్మినా కూడా వాళ్ళలో ఫలాలు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్రహామును నమ్ముతారు, దావీదుని నమ్ముతారు. కానీ వాళ్ళలో ఉన్నటువంటి ఫలాలు లేవు. ఇప్పుడు వాళ్ళు నమ్మినంత మాత్రాన వాళ్ళు మా తల్లిదండ్రులు అన్నంత మాత్రాన వాళ్ళలో ఉన్నటువంటి గుణలక్షణాలు వీళ్ళలో లేకుంటే వృధానే కదా! కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి గుణలక్షణాలు లేవు. జస్ట్ ఏంటంటే ఆచారబద్ధంగా వాళ్ళు బోధించుకుంటూ వాళ్ళ పేర్లు చెప్పుకొని వీళ్ళు బ్రతకడం తప్ప అక్కడ ఏం ఉండదు. వెంటనే వాళ్ళలో ఉన్నటువంటి దుర్మార్గతను వాళ్ళ నోటి నుండే చెప్పే విధంగా దేవుడు అక్కడ చెప్పినట్టుగా మనకు కనిపిస్తది. వాటి కాలంలో ఏందో తనకు పండ్లను చెల్లించినట్టు అంటే సరిగ్గా ఎవరైతే పనిచేసి ఏ కాలంలో పంట పండితే ఆ కాలంలో కరెక్ట్‌గా యజమానికి ఎవరైతే ఇస్తారో వాళ్ళనే పెడతారు అనేసి వీళ్ళు ఆన్సర్ చెప్తే అక్కడ దేవుడు చెప్పిండు. మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. ఇది ప్రభువు వలనే కలిగెను. ఇది మన కనులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనంలో ఎన్నడూనూ చదవలేదా? యేసుక్రీస్తును వీళ్ళు నిషేధించారంటే నిషేధించారు. కానీ ఆయన ద్వారానే మనకు రక్షణ. నిషేధించిన రాయి మరలా ఏమైంది? సంఘాన్ని కట్టడానికి మూలకు ఒక రాయిగా అంటే ఆయన క్రీస్తు అనే బండ మీదనే కదా ఆ తర్వాత అపోస్తలులందరూ కూడా పునాది వేసుకుంటూ అంటే క్రీస్తు బోధయందే కదా
పరిచర్య. ఇప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యుల యొక్క బోధ మొత్తం స్టాప్ అయిపోతుంది. ఇంకా యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆ తర్వాత ఇక మంచి పని వాళ్ళు అంటే ఎవరైతే కరెక్ట్గా పనిచేసి యజమానికి ఆ యొక్క భాగాన్ని అంటే ఆ యొక్క వర్క్ కరెక్ట్గా చేసి ఎవరైతే ఆ భాగాన్ని ఇస్తారో వాళ్ళనే పెట్టాలి అనేసి వీళ్ళ నోటి ద్వారా వీళ్ళే చెప్పుకున్నారు కదా. ఆ దుర్మార్గులు ఎవరంటే ఈ శాస్త్రులు, పరిసయ్యులే. మంచిగా పని చేసిన వాళ్ళు ఎవరంటే ఆ 12 మంది శిష్యులు. ఓకేనా. ఆ తర్వాత ఎగ్జాక్ట్లీ వీళ్ళు చెప్పిన ప్రకారంగానే జరుగుతుంది. ఆ 12 మంది ద్వారానే క్రీస్తు అనే బండ మీద మరలా ఆయన సంఘాన్ని స్థాపించడం స్టార్ట్ అవుతుంది. అంత ముందు ఉన్నటువంటి బోధలు అవన్నీ కూడా ఏంటంటే అంతమైపోయి ఆ తర్వాత మరలా ఈ 12 మంది ద్వారా క్రీస్తు అనేటువంటి బోధ మీద మరలా సంఘం అనేది పునర్జన్మ అనేది అంటే కొత్తగా స్టార్ట్ అవుతుంది. కొత్త నిబంధన ఏంటంటే ఈ యొక్క 12 మంది శిష్యుల ద్వారా మరలా కొత్తగా కొన్ని ఆజ్ఞలను చేంజ్ చేస్తూ మనిషి హృదయం ఎలానైతే మారుతుంది అనేటువంటి ఆజ్ఞలను దేవుడు తీసుకొచ్చి మరలా ఈ 12 మంది ద్వారా క్రీస్తు బోధ మీద సంఘాన్ని కడతారు. ఆ విషయాన్ని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. మీరు పాత నిబంధన చదవలేదంటే వాళ్ళకు అసలు లేఖనాలే వాళ్ళకు గుర్తుండవు. ఎందుకు గుర్తుండే వాళ్ళ లేఖనాల ప్రకారంగా వాళ్ళు జీవిస్తే కానీ వాళ్ళకు లేఖనాలు కరెక్ట్గా వాళ్ళు జీవిస్తే కానీ వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు జీవించారు కాబట్టి జస్ట్ బోధించి సైలెంట్గా ఉంటారు కాబట్టి వాళ్ళకేం గుర్తుంటుంది, ఏం గుర్తుండదు. ఆ విషయాన్ని దేవుడికి తెలియదు. కీర్తనల గ్రంథంలో ఉంటుంది ఈ మాట, చదవండి. కీర్తనలు 118వ అధ్యాయము 22, 23 వచనాలు ఎవరైనా చదవండి. కీర్తనలు విశేషించిన రాయి తలరాయి అందును. అది యెహోవా వలన కలిగినది. అది మన కన్నులకు ఆశ్చర్యము. ఈ యొక్క విషయం ఎక్కడుంది అంటే వాళ్ళకి తెలియజేస్తున్నాడు. వాళ్ళకి ఇచ్చే సమాధానం ఎలా ఉంది అంటే మరలా లేఖనాల నుండే తీసుకొచ్చి వాళ్ళకి ఎప్పుడు సమాధానం యేసుక్రీస్తు ఎప్పుడు శాస్త్రుల పరిచయాల విషయంలో కానీ దయ్యం విషయంలో కానీ ఆయన చాలా పర్ఫెక్ట్గా సమాధానాన్ని ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళు అలా ఇస్తేనే వాళ్ళు వింటారు. లేకపోతే దయ్యము వేసేటువంటి క్వశ్చన్స్ చాలా ఘోరంగా ఉంటాయి కనుక దేవుడు కూడా వాళ్ళకి సమాధానాన్ని అదే ఇస్తున్నాడు. కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి మాటను దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అంటే వాళ్ళకు గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే ఇకనైనా ఇలా గుర్తు చేసినా కూడా వాళ్ళ యొక్క మైండ్ అనేది అంటే వాళ్ళకు మైండ్ అనేది అది అంటే వాళ్ళకు గుర్తు రాదు. అంటే ఇంత క్లియర్గా దేవుడు తెలియజేస్తున్నా కూడా వాళ్ళు నమ్మరు. ఏదైతే జరగాల్సిందో అదే జరుగుతూ వెళ్తూ ఉంటుంది. ఎఫెసీ పత్రికలో కూడా ఒక మాట ఉండదు, చదవండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 19, 20 వచనాలు చదవండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 19, 20 వచనాలు. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశంలో ఉండక పరిశుద్ధులతో ఏకప్రతిమస్తులను దేవుని ఇంటి వారినే ఉన్నారు. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఓకే సిస్టర్, చాలా ఈ యొక్క మూలరాయి ఇక్కడ మూలరాయి అనేసి దేవుడు క్లియర్గా తెలియజేస్తాడు. ఈ యొక్క మాటను మనకి ఇక్కడ క్లారిటీగా చెప్పేసి ఆ మూలరాయి ఎవరు అంటే యేసుక్రీస్తే. అంటే ఆయన యొక్క బోధల మీద ఆయన తీసుకొచ్చినటువంటి పరిచర్య మీదనే మరలా అపోస్తులు ఆ యొక్క పునాదిని అంటే అపోస్తులు ఆ పైన దానిపైన పునాది ఏంటిది, యేసుక్రీస్తు. ఆ పునాది పైన వీళ్ళు కట్టుకుంటూ వచ్చారు. అంటే సంఘాన్ని కట్టుకుంటూ యేసుక్రీస్తు యొక్క పునాది మీద ఆయన యొక్క బోధల మీద ఆయన యొక్క నడవడిక మీద క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు. అదేవిధంగా వాళ్ళు సంఘాన్ని క్రీస్తు యొక్క పునాది అంటే ఆయన బోధలు అనేటువంటి పునాది మీద వీళ్ళు సంఘాన్ని నిర్మించుకుంటూ వస్తారు. మీరు ఏదైతే ద్వేషించారో అదే ఆ యొక్క క్రీస్తుని ఏ విధంగానైతే మీరు ద్వేషించారో ఆ యొక్క క్రీస్తే మరలా సంఘానికి పునాదిగా ఆయన ఉండబోతున్నాడు అనే విషయాన్ని ఒక 42వ వచనంలో తెలియజేస్తున్నాడు. 43వ వచనం చూడండి. కాబట్టి దేవుడి రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇవ్వబడునని మీతో చెప్తున్నా. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. దేవుని యొక్క రాజ్యం అంటే అంతకుముందు ధర్మశాస్త్రం అవన్నీ కూడా ఎవరి చేతుల్లో ఉన్నాయి, వీళ్ళ చేతుల్లో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏంటిది, వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా తీసేస్తున్నాడు. ఎందుకనంటే ఆత్మఫలాలు లేని వాళ్ళకు అధికారాన్ని ఇచ్చినా కూడా వృధానే. ఇప్పుడు ఆత్మఫలాలు వాళ్ళలో లేనప్పుడు దానివల్ల ఎటువంటి ఉపయోగం? ఇప్పుడు వాళ్ళలో ఆత్మఫలాలు లేనప్పుడు ఇతరులను ఎలా రక్షణలను కరెక్ట్గా నడిపించగలరు? వాళ్ళలోనే సరైనటువంటి విధానం లేనప్పుడు వేరే వాళ్ళని వాళ్ళు నడిపించలేరు కదా. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలన్నీ తీసి ఎవరికి ఇచ్చాడంటే దేవుని యొక్క శిష్యులకు ఇచ్చాడు. దేవుని యొక్క శిష్యులకు ఇస్తే వాళ్ళు ఇప్పుడు మనకు బైబిల్ ఇంత చక్కగా అందింది, మనందరం కూడా బైబిల్ చదువుకుంటున్నాం, ఇన్ని దేశాలు కూడా మార్చబడ్డాయంటే కారణం ఏంటంటే వాళ్ళల్లో ఉన్నటువంటి త్యాగపూరితమైనటువంటి జీవితము, వాళ్ళు చేసినటువంటి పరిచర్య. కాబట్టి అదంతా కూడా వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలన్నీ ఇక్కడితోనే దేవుడు తీసేసి ఎవరికి ఇచ్చాడంటే దేవునికి 12 మంది శిష్యులకి ఇచ్చేశాడు.
ఆ విషయాన్ని ఇక్కడ 43వ వచనంలో చెప్తున్నాడు. 44వ వచనం చూడండి. మరియు ఈ రాతి మీద పడువాడు తునకలై పోవును గాని అది ఎవరి మీద పడునో వారిని నలిచేయు నన్ను. ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానములను విని తమ్మును గూర్చి చెప్పనని గ్రహించి ఆయనను పట్టుకొని సమయం చూచుండెరు గాని జనులందరూ ఆయనను ప్రవక్త అని ఎంచిరి గనుక వారికి భయపడిరి. అయినా కూడా వాళ్ళ కోపం తగ్గట్లే. ఆయన ఇంకా 44వ వచనంలో గుండె బద్దలయ్యే విషయం చెప్పాడు. ఒకవేళ ఈ యొక్క క్రీస్తు అనే బండ మీద మీరు పడ్డా ఎట్లా అంటే ఈ యొక్క వాక్యం అనేది ఏంటిది? రెండంచుల ఖడ్గము. వాక్యం అంటే రెండంచుల ఖడ్గం. అదేం చేస్తుంది? మనలో ఉన్నటువంటి పాపాలన్నింటినీ కూడా నువ్వు మోమాటంతో చెప్పేది కాదు కదా ఇది. అందుకే ఆయన అధికారం కలిగిన వ్యక్తిగా బోధిస్తాడు. బాప్తిస్మం యోహాను గారు కూడా అంతే, పాపాన్ని ఖండించేటువంటి బోధ. వాళ్ళని ఏదో కప్పిపుంచేసి వాళ్ళను ఆయన ఫాలోవర్స్గా చేసుకునేటువంటి బోధ కాదు. కాబట్టి అలా అయినా మీ పాపాలు బట్టబయలైపోతాయి. ఎలానైనా సరే ఇది ఏంటిది? రెండంచుల ఖడ్గం. ఎటు చూసినా పదును ఉండు. రెండంచుల ఖడ్గం అంటే ఏంటిది? 2 సైడ్ల పదును కలిగి ఉంటుంది. ఎటు పడ్డా అది కోసుకుపోతుంది అంతే. దేవుని యొక్క వాక్యం కూడా అంతే. దేవుని యొక్క వాక్యం ఏదో మోమాటంగా చెప్పేది కాదు, లేకపోతే పాపాలన్నీ కప్పిపుచ్చేసి వాళ్ళని పొగుడుకుంటూ తీసుకెళ్లేది కాదు. ఖచ్చితంగా పాపాన్ని ఖండిస్తుంది. మానుకుంటే రక్షణ పొందుతావు, మానుకోకుంటే శిక్ష తప్పదు అనే విధంగానే ఉంటుంది. ఇంకా వీళ్ళకి కోపం వచ్చేసింది. అప్పటి నుంచి ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తుని ఎక్కడ పట్టేయాలి, ఇంకా ఇప్పటికైనా వాళ్ళు మారు మనసు రావాలి. ఇప్పుడు ఆయన లేఖనాలను ఎత్తి చూపు మాట్లాడుతూ ఉండగా అంత మంచి ఉపమానాలు చెప్తుంటే అట్లీస్ట్ అలానైనా వాళ్ళు దైవత్వాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే గుర్తించలేకపోతున్నారు. అందుకే చివరి రెఫరెన్స్ చదువుకొని క్లోజ్ చేసుకుందాం. హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంటుంది, 2వ అధ్యాయం 1వ వచనం. చివరి రెఫరెన్స్ ఎవరు లెఫ్ట్ కాకుండా క్లోజ్ చేసుకుందాం. 2వ అధ్యాయం 1వ వచనం చదవండి ఎవరైనా. మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరీ విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఓకే సిస్టర్, చాలు, థ్యాంక్ యూ. చివరి రెఫరెన్స్ చదువుకొని క్లోజ్ చేసుకుని. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుపోకుండానట్లు. వీళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు? అన్ని చూస్తూనే ఉన్నారు. యేసుక్రీస్తు వాళ్ళ ముందే కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇవ్వడము, నడవడము, అక్కడ అన్ని కార్యాలు జరుగుతున్నాయి. ఒక మనిషి చేయగా. ఇప్పుడు మనము ఒక మనుషులమే. ఇంకొక మనిషి దగ్గరికి వెళ్ళేసి నీ కళ్ళు వచ్చునుగాక, నీ కాళ్ళు వచ్చునుగాక, లేకపోతే అనేసి చనిపోయిన వ్యక్తి నువ్వు లేద్దుగాక అంటే యేసునామంలో తప్ప అది జరగని విషయం. యేసునామంలో అడిగినా కూడా అది ఎవరి వల్ల జరగాల్సిందో దేవుడు అలానే జరిగిస్తాడు. ఇప్పుడు అలానైనా వాళ్ళు గుర్తించాలి కదా దేవుడు అనేసి. ఆయన కూడా వాళ్ళు గుర్తించట్లేరు. అందుకే దేవుడు తెలియజేస్తున్నమాట వాటి యందు మరి విశేషము జాగ్రత్త కలిగి ఉండేవాళ్ళు. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమము అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగ తప్పించుకుందామో? ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అంత గొప్ప రక్షణ దైవమే డైరెక్ట్ వాళ్ళతో బోధించినా కూడా ఆ యొక్క రక్షణ వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేసి మరలా వాళ్ళ మెంటాలిటీ వాళ్ళు ఏదైతే కొంతమంది ఎంత చెప్పినా కూడా ఎంత వాక్యాన్ని బోధించినా ఎంత లోతైన మర్మాలను బోధించినా వాళ్ళ మైండ్ వాళ్ళకే ఉంటుంది. వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో అదే చేస్తారు. అంటే వాళ్ళు దేవుడు వద్దు అని 10 సార్లు గద్దించినా కూడా వాళ్ళు ఏదైతే నిశ్చయించుకున్నారో దాన్నే జరిగిస్తూ ఉంటారు. వీళ్ళు కూడా అంతే. కాబట్టి అలాంటి మనస్తత్వం మనలో ఉండకూడదు. ఏంటంటే ఇది చాలా ఎవరికి లేని భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. అందుకే ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందామో అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమైంది. ఎవరి చేత అంటే యేసుక్రీస్తు బోధించిన ఆయన యొక్క పునాది ద్వారా, ఇదేంటంటే ఆయన యొక్క బోధన ద్వారా ఇది స్టార్ట్ అయింది. కాబట్టి ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేత నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా విన్న వారి చేత మనకు దృఢపరచును. ఈ ఒక వాక్యం అంతా కూడా ఎలా దృఢపరచబడింది? అప్పుడు ఆయన వచ్చి అద్భుతాలు చేస్తూ అవన్నీ చేసుకుంటూ వాక్యాన్ని దృఢపరిచి ఆ దృఢపరిచిన వాక్యాన్ని ఇప్పుడు మనకు అందించాడు. ఆయన ఎంత కష్టపడ్డాడో చూడండి. ఇప్పుడు ఇవన్నీ జరగకపోతే మనకి వాక్యం మనం చదువుకునే వాళ్ళమా? మన దగ్గరికి వచ్చేదంటే రాకపోవు. దీన్ని దృఢపరచడం ఈ తరం వారికి మనకు అందించడం కొరకు అప్పుడు
ఆయన వచ్చినటువంటి ప్రతి విషయాన్ని కూడా చాలా జ్ఞానం చేత రాయించి అప్పటి కాలం రాసిన దాన్ని ఇప్పుడు మనం చదువుతున్నామంటే దేవుడు తన యొక్క చిత్త ప్రకారంగా ప్రణాళిక చొప్పున ఇప్పుడు మనం రక్షించబడడం కొరకు అప్పుడే ప్లానింగ్ చేశాడు. కాబట్టి ఆయన యొక్క ప్రణాళిక అనేది చాలా గొప్పదండి. మనకు అర్థం కాదు. మనకు అర్థం కాకుండా మన జీవితంలో వచ్చే వాటిని బట్టే మనం ఆలోచిస్తాం తప్ప దేవుని ప్రణాళిక చాలా గొప్పది. మనం ఇప్పుడు రక్షించబడడం కొరకు ఎప్పుడో వాక్యాన్ని స్థిరపరిచి ఎప్పుడో మనకి అందించి మనందరి చేతిలో ఇప్పుడు ఒక్కరింట్లో 4-5 బైబిల్స్ ఉంటాయి. కానీ ఏం లాభం? దాంట్లో ఒక వచనంలో ఉన్నటువంటి లోతైన మర్మము అర్థం కాకుండా జీవిస్తూ ఉంటారు. కాబట్టి అలా అర్థం కాకపోతే వాక్యంలో విలువైన వాక్యాన్ని మనం ప్రేమించలేం. చాలామంది బైబిల్ని ప్రేమించరు, వాక్యాన్ని ప్రేమించరు. ఎందుకంటే వాక్యం అర్థం కాదు కాబట్టి. అర్థమైతే ఇంకా అది బంగారం, తేనె కంటే మధురమైనది, దాన్ని వదిలిపెట్టే బుద్ధి కాదు. అర్థం కాని వాళ్ళకి మాత్రం పిచ్చిలేస్తుంది. కాబట్టి అలా ఎవరు ఉండకూడదు. మనకి 33 నుండి 46 వరకు పరిచయలకు సర్దుకాయలు ఉపమానాన్ని చెప్పాడు. అయినా కూడా క్రీస్తుని నమ్మకుంటే గొప్ప రక్షణ మీరు ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి మీరు తప్పించుకోలేరు అనేటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. గొప్ప రక్షణ మనం కూడా క్రీస్తుని నిర్లక్ష్యం చేసి ఆయన మాటకు విధేయత చూపకుండా లోబడకుండా జీవిస్తే మనం కూడా తప్పించుకోలేము. కాబట్టి ఒకవేళ ఆయనకు ఆప్షన్ ఉంది, మనం కాకుండా వేరే వాళ్ళని వాడుకుంటాడు. ఆయనకు వేరే ఆప్షన్ ఉంది, కానీ మనకే లేదు. ఆయన ఒక్కడే మనకు ఆప్షన్. కాబట్టి మనందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను. చివరి సెక్షన్ మన మధ్యలో విజయ సిస్టర్ గారు నడిపిస్తారు.